మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. అందులో ఒకటైన శబరిమల ఆలయం. అయితే శబరిమల ఆలయం కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన మతాచారాలను ఫస్ట్ నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పాటిస్తూ వస్తున్నారు. అయితే 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆడవారు ఆలయంలోకి ప్రవేశించకూడదు అనే నిషేధం ఏదైతే ఉందో దాన్ని కొట్టిపారేస్తూ ఆడవారు కూడా ఆలయంలోకి వెళ్ళొచ్చు అని ఒక తీర్పునైతే 5 సభ్యులతో కూడిన ధర్మాసనం అయితే రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పుని వెల్లడించడం జరిగింది. అయితే అప్పుడు చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా రివ్యూ పిటిషన్లు కూడా వేయడం జరిగింది. అలాగే దాదాపుగా 80 రివ్యూ పిటిషన్లు కూడా ఈ నిషేధం పైన ఏదైతే కొట్టివేస్తూ తీర్పునిచ్చారో దానికి రివ్యూ పిటిషన్లుగా 80 రివ్యూ పిటిషన్లు అయితే దాఖలు అవడం జరిగింది. అయితే కేరళ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు అప్పటి నుంచి కూడా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆడవాళ్ళకి ఏదైతే నిషేధం ఉందో 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలయం ప్రాంగణంలోకి ఆలయంలోకి ఎంట్రీ ఉండదు అనేది కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే స్వామివారు అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కాబట్టి ఆలయం లోపలికి వెళ్ళకూడదు. ఋతుక్రమం ఏదైతే ఉందో దీని వలన ఆడవాళ్ళని ఆలయంలోకి ప్రవేశించడానికి నిషేధం అని కూడా కొన్ని శతాబ్దాలుగా వందల సంవత్సరాలుగా వస్తున్న ఒక ఆచారంగా మనం భావించవచ్చు. అయితే ఈ మతపరమైన ఆచారాలు చాలానే ఉంటాయి. కేవలం శబరిమల ఆలయంలోనే కాదు, మిగతా మతాలకి సంబంధించిన వాళ్ళకి కూడా ఆయా మతాచారాలు ఉంటూ ఉంటాయి. ఆ మతాచారాలకి తగ్గట్లుగానే వాళ్ళు ఆ ఆచారాలు ఫాలో అవుతూ కూడా స్వామివారిని కావచ్చు, అలాగే ఆ మతానికి సంబంధించిన దేవుళ్ళను కావచ్చు పూజిస్తూ వస్తారు. కేవలం శబరిమలలోనే కాదు, కొన్ని ఆలయాల్లో మనం చూసుకున్నట్లయితే పురుషులకు కూడా ఎంట్రీ లేని ఆలయాలు కొన్ని ఉన్నాయి. అలాగే కేరళలోనే ఒక ఆలయంలో పురుషులు మహిళల్లాగా తయారయ్యి వేషధారణ వేసుకొని అక్కడ ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వస్తారు. మరి ఇక్కడ ఎక్కడా కూడా లింగ వివక్ష లేదు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. శబరిమల ఆలయంలో లింగ వివక్ష వల్ల లేదంటే ఒక మతపరమైన మూఢనమ్మకమో కాదు, ఇది మతాచారం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి అనేది అందరూ భావిస్తూ ఉంటారు. అదే విధంగా వందల సంవత్సరాలుగా కూడా అదే భావిస్తూ పూజా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అలాగే మనం ఈ మతాచారం ఏదైతే ఉందో శబరిమల ఆలయానికి సంబంధించిన మతాచారం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా స్వామివారి మాలధారణ, అయ్యప్ప మాలధారణ 45 రోజులు ఉంటుంది. అలాగే మహిళలకి ప్రతి 30 రోజులకి కూడా ఋతుక్రమం ఉంటుంది. అలాగే వాళ్ళు ఈ ఋతుక్రమంకి సంబంధించిన ఒక 5 రోజుల వరకు కూడా ఇంటికి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మాలధారణకి కూడా వాళ్ళు పనికిరారు. అలాగే అలా స్వామివారి బ్రహ్మచారి కాబట్టి స్వామివారి దగ్గరికి కూడా ఇలా ఆడవారిని ఈ ఋతుక్రమం అవుతున్న ఆడవాళ్ళని అయితే ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబడరు అనేది ఏళ్ళ తడబి వస్తున్న ఆచారం. అయితే దీన్ని ఇప్పుడు శాస్త్రోక్తంగా కావచ్చు, అలాగే ఇప్పుడు ఆధునికత కావచ్చు, వీటన్నిటితో ముడిపెట్టి కొంతమంది చూస్తున్న తీరు ఏదైతే ఉందో దీన్ని తప్పుపడుతూ కూడా కేంద్ర ప్రభుత్వం పిటిషన్ వేయడం జరిగింది. 2018లో వేసిన పిటిషన్ కి ధీటుగా కూడా చాలా మంది రివ్యూ పిటిషన్లు రావడం, అలాగే దీనికోసం కూడా అప్పట్లో ఈ పిటిషన్ వెంటనే నిషేధం లేదు అని చెప్పగానే చాలా మంది మహిళలు కూడా ఆలయంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించారు. వాటిల్లోనే 2 మహిళలు కనకదుర్గ అలాగే దివ్య, కొంతమంది వీళ్ళందరూ కూడా ఆలయంలోకి ప్రవేశించడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అప్పుడు కోవిడ్ 2019లో 2020 మధ్యలో కోవిడ్ రావడం చేతన వాళ్ళు ఎంట్రీ టైంలో కూడా చాలా అవస్థలు పడ్డారు. చాలా మంది కూడా ఈ పరివార వర్గాలు ఎవరైతే ఉన్నారో సంఘ పరివార వర్గాలు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళపైన దాడి చేశారు. ఆలయం ఆచారాన్ని మీరు మట్టి కల్పిస్తున్నారు, ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని వదిలేసి మీరు ఎటువంటి అంటే దాన్ని బేఖాతరు చేస్తూ కూడా ఆలయంలోకి వెళ్ళడం అనేది అసలు సమంజసం కాదు అంటూ కార్యకర్తలు కూడా వాళ్ళపైన దాడికి దిగారు. అయితే పోలీసులు కూడా అప్పుడు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమున వాళ్ళని ఆలయంలోకి తీసుకువెళ్ళడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు వాళ్ళపైన దాడులు జరిగాయి. కారం జల్లడము, కొట్టడము ఇవన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే ఒక ఆచారం అనేది ఉంటుంది, మతపరమైన ఆచారాలు ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే అది సరికాదు అని కూడా ప్రతి ఒక్కరు అటు ప్రభుత్వ తరపున న్యాయమూర్తులు కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, కేరళ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తూనే వచ్చారు. అయితే 2 రోజుల నుంచి కూడా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాని పట్ల
సుప్రీంకోర్టు న్యాయస్థానం, రాజ్యాంగ ధర్మాసనం కూడా 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణకైతే ఇప్పుడు స్టార్ట్ చేసిందనే చెప్పాలి. అయితే జస్టిస్ సూర్యకాంత్ కూడా లీడ్ చేస్తున్నారు 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని. అయితే వాళ్ళు ముందు విచారించేది ఏంటంటే మతపరమైన ఆచారాలు ఏ విధంగా ఉంటాయి, అసలు నిజంగా ఇది లింగ వివక్షకు సంబంధించిందేనా అనే అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో తుషార్ మెహతా కూడా ఆయన వాదనలు కూడా గట్టిగా వినిపించారు. కొన్ని మతపరమైన ఆచారాలు ఉంటాయి, కేవలం ఇది మాత్రమే కాదు, కేరళలోనే చాలా చోట్ల పురుషులు కూడా ఎంట్రీ ఇవ్వని ఆలయాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలోని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ముస్లిం మతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈవెన్ అక్కడికి మహిళలను కూడా రానివ్వరు. కాబట్టి కొన్ని మతపరమైన ఆచారాలు ఉంటాయి కాబట్టి చూడండి అని కూడా ఆయన గట్టిగా వాదనలు వినిపించారు. అయితే తుషార్ మెహతా ఆయన గట్టిగా వినిపించిన వాదన ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ లింగ వివక్ష లేదు అని ఆయన పదే పదే చెప్పడం జరిగింది. ఎందుకంటే 10 ఏళ్ల లోపు చిన్నారుల్ని కూడా ఆలయంలోకి వెళ్ళనిస్తారు, అనుమతిస్తారు, అలాగే దర్శనం కూడా చేసుకొనిస్తారు. ఈవెన్ 10 ఏళ్ల లోపు పిల్లలందరూ కూడా ఆడపిల్లలు మాలధారణ కూడా చేస్తూ ఉంటారు. అలాగే 50 ఏళ్లు దాటిన మహిళలు కూడా మాలధారణ వేస్తూ ఉంటారు. స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు, అలాగే దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ లింగ వివక్ష అనేది ఎక్కడా లేదు, కేవలం మతపరమైన ఆచారాలే ఉన్నాయి. ఈ మతపరమైన ఆచారాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి అని కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సొలిసిటర్ జనరల్ కూడా ఆయన వాదించడం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా మళ్ళీ శబరిమల అంశం పైన ఇప్పుడు అంతా కూడా డిస్కషన్ మొదలైందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఆధునికతని ఇటు మత ఆచారాలని ముడిపెట్టి చూడకండి అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో గట్టిగా కొన్ని వాదనల్ని అలాగే కొన్ని రాతపూర్వకంగా కూడా లిఖితపూర్వకంగా కూడా వాళ్ళు ఒక అంశాలను కూడా కొన్ని అంశాలని పొందుపరిచి న్యాయస్థానానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 9 సభ్యులతో కూడిన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఇటు మతానికి సంబంధించి కొన్ని ఆచారాలని న్యాయస్థానంలో చర్చించే అంత గొప్పవారం మనం ఎవరూ కాదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయమూర్తులు కూడా వాదించడం జరిగింది. ఎందుకంటే మతాచారాలు ఇప్పటివి కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ మతాచారాలు ఉన్నాయి. వీటిల్ని మంట కలిపే ప్రయత్నంలో అంత పెద్దగా మనం ఇంకా ఎదగలేదు. దానికి రాజ్యాంగానికి రాజ్యాంగ హక్కులకి ముడిపెడుతూ కూడా ఎవరు చూడకూడదు అని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపిస్తుంది. అయితే 2 రోజుల నుంచి కూడా ఈ వాదనలు అలాగే విచారణ కూడా చేపట్టడం జరిగింది. చివరికి అసలు ఈ శబరిమల తీర్పు దేనికి సంకేతం కావచ్చు, అలాగే ఖచ్చితంగా అప్పట్లో 2018లో ఇచ్చిన తీర్పుని ఖండిస్తూ వేసిన రివ్యూ పిటిషన్ని ఆధారంగా తీసుకొని విచారణ చేపట్టి లోతుగా విచారణ చేపట్టి అసలు మతాచారాల పట్ల అలాగే కేవలం శబరిమల ఆలయం మాత్రమే కాదు మిగతా మతాచారాల పట్ల కూడా ఎలాంటి పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లోతుగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ఇలాంటి ఒక తీర్పుని వెలువరిచే ముందు ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎవరి మతానికి వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి, వాళ్ళని గౌరవించాలి. ఇదే గౌరవంతో అటు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కొంతమంది ఈ ఆచారాలని పక్కన పెట్టి ఆలయం లోపలికి ప్రవేశించాలి అని ఈ 10 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రయత్నించినప్పటికీ కూడా చాలా మంది మహిళలు కూడా ఈవెన్ ఖండించిన పరిస్థితులు అయితే మనకున్నాయి. ఎందుకంటే ఆచారాన్ని ఫాలో అయితేనే ఆ దేవుడు ఆశీస్సులు మనకు ఉంటాయని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ 9 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏ విధమైన తీర్పునిస్తుంది, అలాగే విచారణ ఏ పాయింట్స్ లో చేస్తుంది అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి.